ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి మనకి వారం రోజుల పాటు అంటే వచ్చే ఆదివారం ఈ పాటు ఎలా ఉంటుందని తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కొన్ని వ్యవహారాలు నెమ్మదిగా కొనసాగుతాయి. సోదరులు సోదరుల మణిల దగ్గర నుంచి మీకు ఒక మంచి శుభవార్త అందుతుంది. ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటుంటారు. ఆలయాల్ని సందర్శిస్తారు. శుభకార్యాల నిర్వహణపై బంధువులతో చర్చిస్తారు. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రత్యర్థులు మీకు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు లాభిస్తాయి. వారం ప్రారంభంలో కొంచెం ఖర్చులు ఎక్కువైపోయినప్పటికీ, ఆ మానసిక అశాంతి ఉన్నప్పటికీ కూడా మీరు పసుపు రంగు బట్టలు ధరించి అన్నపూర్ణ దేవిని గనక పూజించినట్టయితే చక్కని శుభ ఫలితాలు దక్కుతాయి. ముఖ్యంగా వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి. మేషరాశి వారికి వారం ప్రారంభంలో కన్నా కూడా వారం మధ్యలో, వారం చివరిలో బాగా కలిసి వస్తుంది. ఇక ఆ తర్వాత వృషభ రాశి. వ్యవహారాలు పుంజుకుంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. స్నేహితులు సహాయంతో ముందుకు సాగుతారు. భూములు, వాహనాలు కొంటారు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. ఇక నూతన వ్యక్తుల పరిచయం అనేది మీకు చాలా లాభిస్తుంది. అంతేకాకుండా ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు చేసుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు చేసుకుంటారు. అలాగే వ్యాపారాలు లాభబాటులో నడుస్తాయి. ఉద్యోగులకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికులకు నూతన ఉత్సాహం. వారం చివరిలో కొద్దిగా చికాకులు ఉన్నప్పటికీ, శ్రమ పెరిగినప్పటికీ కూడా వీళ్ళు ఆకుపచ్చ రంగు వేసుకుని అమ్మవారిని పూజించినా లేదా ఆ గుడి దర్శించినా కూడా చక్కగా కలిసి వస్తుంది. ఇక తదుపరి రాశి మిథున రాశి. ముఖ్యమైన వ్యవహారాలు గనక చూసుకున్నట్టయితే వీళ్ళకి చాలా లాభిస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి మాట సహకారం అందుతుంది. విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. మీ కృషి కొన్ని విషయాల్లో ఫలిస్తుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగిపోతాయి. ఇక వారం చివరిలో మీకు ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కొద్దిగా గొడవలు ఏర్పడతాయి. వాటిని మీరు అధిగమించాలి అంటే పసుపు రంగు బట్టలు కానీ, నేరేడు రంగు బట్టలు కానీ వేసుకుని శివుడిని పఠించిన, ఆయన స్తోత్రాలు చదివిన, అభిషేకం చేసుకున్నా కూడా మిథున రాశి వారికి బాగుంటుంది. ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వీళ్ళకి వారం ప్రారంభంలో కొద్దిగా కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ఇక వాటిని వీళ్ళు అధిగమించాలి అంటే గణపతిని పూజించాలి. తెలుపు రంగు బట్టలతో గణపతిని పూజించిన, గణపతి గుడికి వెళ్ళినా బాగుంటుంది. నిరుద్యోగులకు వారం మధ్యలో నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి. చిత్రమైన సంఘటనలో కర్కాటక రాశి వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాల్లో అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. కళారంగం వాళ్ళకి సత్కారాలు జరుగుతుంటాయి. ఇక వారం ప్రారంభంలో కొద్దిగా కుదుట పడితే ఈ వారం బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. తదుపరి రాశి సింహరాశి. కొత్త పనులు సమయానికి పూర్తవుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటారు. వ్యాపారాల్లో చిక్కులు తొడిగి ముందడుగు వేస్తారు. కోరుకున్న ఉద్యోగాల్లో మీకు మార్పులు వస్తాయి. అలాగే వ్యాపారాల్లో కొద్దిగా టెన్షన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట. వారం ప్రారంభంలో వీళ్ళకి వ్యయ ప్రయాసలు అంటే వృధా ఖర్చులు, మిత్రుల దగ్గర నుంచి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తున్నట్టయితే సింహరాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఇక తదుపరి రాశి కన్య రాశి. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. పరుపతి పెరుగుతుంది. విచిత్రమైన సంఘటనలు వీళ్ళకి కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తొలగిపోతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. బంధువుల నుంచి ఆహ్వానం వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు లాభాల బారిన పడతాయి. ఉద్యోగులు ప్రగతి పదంలో సాగుతారు. కళారంగం వారికి ఉత్సాహంగా ఉంటుంది. వీళ్ళకి ఆరోగ్యం, ధన నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది వారం మధ్యలో. అందుకని వీళ్ళు ఏం చేయాలంటే పసుపు రంగు లేదా గులాబీ రంగు బట్టలు వేసుకుని విష్ణు సహస్రనామాన్ని పూజించాలి. ఇక తదుపరి రాశి తులారాశి. ఆప్తులు దగ్గర అవుతారు తులారాశి వారికి. అయితే వీళ్ళకి ఎలా ఉంటుందంటే వారం చివరిలో కుటుంబ సమస్యలు, మిత్రులతో గొడవలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. అందుకని వీళ్ళు ఎరుపు రంగు బట్టలు వేసుకుని శ్రీరామ రక్ష స్తోత్రం చదవాలి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. స్థిరాస్తులు
మెరుగుపరుచుకుంటారు. ఉద్యోగాల్లో చిక్కులు తొలగించుకుంటారు. వ్యాపారాల్లో వీళ్ళు ఆర్థిక నష్టాన్ని పోగొట్టుకుంటారు. ఇక ఆ తర్వాత వృశ్చిక రాశి. ఆర్థిక పరిస్థితి వృశ్చిక రాశి వారికి పెరుగుతుంది. ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ఆస్తి వ్యవహారాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు. గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఎవరైనా ఉద్యోగాలు చేయాలనుకుంటే వాళ్ళకి ఉత్సాహమైన వార్తలు వినిపిస్తాయి. వారం ప్రారంభంలో ఎక్కువగా వీళ్ళకి ఖర్చులు ఏర్పడుతుంటాయి. అలాగే కుటుంబంతో సమస్యలు ఏర్పడుతుంటాయి. వీళ్ళు నరసింహస్వామి స్తోత్రాన్ని చదవాలి. అయితే వారం చివరిలో వారం ప్రారంభంలోనే వీళ్ళకి సమస్యలు ఉంటాయి, కానీ ఆ తర్వాత తొలగిపోతాయి. తదుపరి రాశి ధనుసు రాశి. ఆర్థికంగా చాలా బాగుంటుంది. సన్నిహితులు మిత్రులతో ముఖ్యమైన విషయాలపై చర్చిస్తూ ఉంటారు. పాత అనుభవాల నిత్యా నిర్ణయాలు ఆచితూచి తీసుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తు తెచ్చుకుంటారు. అలాగే లాభసాటిగా మీరు చేస్తున్న వ్యాపారాలు, ఆభరణాలు అన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక ఆ వారం ప్రారంభంలో ఖర్చులు ఎక్కువ అవుతాయి. అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. వీళ్ళు ఆ ఒక్క పరమేశ్వరుణ్ణి ధ్యానించాలి. తదుపరి మనం ధనుసు రాశి అయిన తర్వాత మకర రాశి. ఉత్సాహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఇక వీళ్ళకి ఈ వారంలో కొద్దిగా ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. మకర రాశి వారికి ఎక్కువగా గ్రహాల అనుకూలత లేకపోవటం వల్ల వీళ్ళు లేత ఎరుపు రంగు బట్టలు వేసుకుని నవగ్రహ స్తోత్రాలు చదవాలి లేదా పరమేశ్వరుని ధ్యానించాలి. ఇక నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో విజయాలు, వ్యాపార లావాదేవీలు కొంతవరకు బాగుంటాయి. ఇక గతంలో నెలకొన్న కొన్ని ఇబ్బందుల్లో వీళ్ళు స్వయం శక్తితో తొలగించుకుంటారు. మొత్తానికి మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలను చెప్పొచ్చు. తదుపరి రాశి కుంభరాశి. ముఖ్యమైన కార్యక్రమాల్లో వీళ్ళకి చిక్కులు వస్తాయి. ఆలోచనలు చాలా గజిబిజిగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో గొడవలు ఏర్పడతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమ అధికంగా ఉంటుంది. దూర బంధువులతో వీళ్ళు ఉత్తర ప్రాతిథ్యాలు సాగిస్తూ ఉంటారు. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు మాత్రమే ఉంటాయి. అయితే వీళ్ళకి వారం అంతా కూడా అంత గొప్పగా లేకపోయినప్పటికీ కూడా వీళ్ళకి వాహన యోగం ఉంటుంది. అలాగే వీళ్ళు కనకదార స్తోత్రం గనక చదివినట్టయితే వీళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. ఇక తదుపరి రాశి మీనరాశి. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. దీర్ఘకాలిక రుణ బాధల నుంచి బయటపడతారు. మీలో దాగున్న నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వారం చివరిలో మీకు బంధువులతో గొడవలు ఏర్పడతాయి. అలాగే మీకు కొద్దిగా యాక్సిడెంట్ గండం కూడా ఉంది. అందుకని పసుపు, ఆకుపచ్చ రంగు వేసుకుని వీళ్ళు ఆ ఒక్క సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి.